నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అధికార ప్రతిపక్షాల మధ్య గత కొన్ని రోజులుగా వస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. కూటమి ప్రభుత్వంలోని మహిళా హోంమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మహిళా కమిషన్ హాజరు చేసేలా చేసింది. భారీ ఉత్కంఠ ఉద్రిక్తతల మధ్య విచారణకు హాజరైన అమర్నాథ్ కమిషన్ అడిగిన ప్రశ్నలపై రివర్స్ అటాక్ చేశారు. అసలు మహిళా కమిషన్ ఆఫీస్ లోపల ఏం జరిగింది, విచారణ అనంతరం మీడియా సాక్షిగా అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై కురిపించిన విమర్శల వర్షం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హోంమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణను వైసీపీ కేవలం ఒక లీగల్ నోటీసులో తీసుకోలేదు, తమ రాజకీయ బలాన్ని నిరూపించుకునే ఒక భారీ ప్రదర్శనగా మార్చేసింది. ఉత్తరాంధ్ర నుంచి మంగళగిరి వరకు వైసీపీ శ్రేణులు కార్ల కాన్వాయ్లతో తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఏకైక ఎంపీతో పాటు భారీగా తరలివచ్చిన మహిళా విభాగం నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య గుడివాడ అమర్నాథ్ లోపలికి అడుగు పెట్టారు. ఆయన వెంట వైసీపీ లీగల్ సెల్ ప్రముఖ అడ్వకేట్ మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ శైలజ గారి సమక్షంలో సుదీర్ఘంగా విచారణ సాగింది. కమిషన్ ప్రధానంగా 3 అంశాలపై అమర్నాథ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ ముగించుకొని బయటకు వచ్చిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై మహిళా కమిషన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవంతోనే తాను వ్యక్తిగతంగా హాజరయ్యానని చెబుతూ కమిషన్ అడిగిన ప్రశ్నలను, తాను ఇచ్చిన సమాధానాలను స్పష్టంగా వివరించారు. ప్రధానంగా మహిళా కమిషన్ హోంమంత్రిని మేకప్ మంత్రి అనడంపై మీ సమాధానం ఏంటి, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అని అడిగారు. దానికి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన సమాధానం ఒక్కటే, పొలిటికల్ సెటైర్ మాత్రమేనని సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. గతంలో వారు నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఏకవచనంతో సంబోధించిన సందర్భాల్లో మేము ఓపిక పట్టాం అని జవాబు ఇచ్చారట. ఇది కేవలం రాజకీయ విమర్శే తప్ప యావత్ మహిళా లోకంపై చేసిన వ్యాఖ్య కాదు. టీడీపీ దీనిపై ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని నడిపిస్తోంది. మీరు చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనడంలో మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. దానికి నా ఇంటెంట్ చెప్పాను. రాష్ట్రంలో హోంశాఖను చేతిలో పెట్టి 2 ఏళ్లు అవుతున్నా శాంతి భద్రతలు కాపాడటం మానేసి మిగిలిన వాటిపై శ్రద్ధ పెడుతున్నారు. అటువంటి చేతకాని ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరనేది నా ఉద్దేశం. దానికి ఎవరో రకరకాలుగా అపార్థాలు చేసుకుంటే నేను బాధ్యుని కాను అని అన్నారట. మహిళా కమిషన్ సంధించిన 3వ ప్రశ్న, నేను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆమె వాడుతుంది అన్న వ్యాఖ్యపై ప్రశ్నించారు. మా జిల్లాలో నా తర్వాత ఆమె మంత్రి అయ్యారు, నాకంటే జూనియర్, నేను వాడి వదిలేసిన కారుని వాడుతున్నారు అనడంలో తప్పేముంది? ఇది కూడా పొలిటికల్ స్టేట్మెంటే. ఇందులో మహిళలను కించపరిచే అంశం ఎక్కడుంది అని అమర్నాథ్ స్పష్టం చేశారు. తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమర్నాథ్ అక్కడితో ఆగలేదు. కూటమి ప్రభుత్వంపై, హోంమంత్రి వైఫల్యాలపై తీవ్రమైన ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎండగట్టారు. శాంతి భద్రతల విషయంలో స్వయంగా కూటమి నాయకులే హోంమంత్రిని చేతకాని వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం, ఓపిక ఉంటాయి. మా నాయకులకి సహనం, ఓపిక ఉంటాయి. వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల మీద, మా వాళ్ళు చేసినటువంటి, మీరు చేసేటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటి దాని మీద మీ సమాధానం ఏంటి అని అడిగారు. అంటే నా ఇంటెంట్ నేను చెప్పడం జరిగింది. నా ఇంటెంట్ వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెపితే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ శాఖ మీద పెడితే బాగుంటది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రెస్ మీట్ ముగిస్తూ తనకు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని అమర్నాథ్ భావోద్వేగంగా పంచుకున్నారు. నేను 15 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోతే నన్ను పెంచింది నా తల్లి. నా ఇంట్లో నా 2 కూతుర్లు ఆడపిల్లలే. మహిళల మధ్య పెరిగిన నాకు మహిళలను ఎలా గౌరవించాలో కూటమి నేతల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తిగా చట్టాలను గౌరవిస్తా.
కానీ ఇష్టం వచ్చినట్లు కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈసారి అధికార పార్టీ నేతలు ఎవరైనా నోరు పారేసుకుంటే సౌండ్ చేస్తే రౌండ్ అవుద్ది జాగ్రత్త అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైతే కూటమికి అంతిమ యాత్ర ఖాయమని తేల్చేశారు. ఏదేమైనా మహిళా కమిషన్ విచారణకు హాజరైన అమర్నాథ్ వివరణ ఇవ్వడంతో పాటు దాన్నే వేదికగా చేసుకుని ప్రభుత్వంపై చేసిన ఈ రివర్స్ అటాక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మరి ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.